హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అవని బండి మీద ఒకతను రావడం చూసి, "ఏవండీ అతన్ని ఆపండి" అనంటే అక్షయ్ ఆపుతాడు. "ఎక్స్‌క్యూజ్ మీ సర్" అనంటే, "ఏంటండి" అని ఆయన బండాపి అడుగుతాడు. "బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ బంక్ దాకా డ్రాప్ చేస్తారా" అని అడుగుతాడు. "సరే ఎక్కండి" అని ఆ బండతను అంటాడు. "అవని నువ్విక్కడే ఉండు నేనొచ్చేస్తా" అని బండెక్కి ఎళ్తాడు. అవని ఏమో సరే అండి అని వెయిట్ చేస్తా ఉంటది. పల్లవి ఇంట్లో బెడ్ మీద కూర్చొని వీడియోస్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటది. ఇక్కడ అక్షయ్ పెట్రోల్ తీసుకొచ్చేస్తాడు. అవని ఇంకా అక్షయ్ కలిసి పెట్రోల్ పోసేసి బండిలో బయలుదేరతారు అక్కడి నుండి. ఇటు రాజేంద్ర నిలబడి హాల్లో అవని వాళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. అక్కడికి పార్వతి వచ్చి, "ఏవండి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా అవని అక్షయ్ ఇంకా రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏమోనండి" అనగానే రాజేందర్, "పోలీస్ స్టేషన్‌లోనూ కోర్టుల్లోనూ హాస్పిటల్లోనూ ఎక్కడా టైం ప్రకారం జరగవు. అయినా పోలీస్ ఆఫీసర్ అక్షయ్ ఫ్రెండే కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు" అని అంటా ఉంటే ఇటు కమలేమో బండేసుకొని ఇంటికొస్తాడు. ఆవేశంగా బండి దిగి "పల్లవి పల్లవి పల్లవే పల్లవి" అని అరుక్కుంటూ వస్తాడు. వాళ్ళమ్మ నాన్నేమో "ఏమైందిరా? ఏంట్రా ఏమైంది?" అని అడుగుతా ఉంటారు. "ఆగండి మీరు పల్లవి పల్లవి" అని అరుస్తా ఉంటే ఇక వాళ్ళ నానమ్మ ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళ నానమ్మ "ఏంట్రా అలా అరుస్తున్నావు" అనగానే వాళ్ళ నానమ్మని నెట్టేసి "ఏయ్ పల్లవి రావే" పల్లవి వచ్చి "ఏంటి" అని అంటది. అప్పుడు కమల్ "చేసిందంతా చేసి ఏంటి అని అడుగుతావే నువ్వు" అని నెడతాడు. వెళ్ళి పడబోతుంటే శ్రేయ పట్టుకుంటది. అందరూ "కమల్ ఏం చేస్తున్నావురా ఏం చేస్తున్నావురా" శ్రీకర్ కూడా "కమల్ ఆగరా" అని అంటే వాళ్ళమ్మ గట్టిగా "పిచ్చెక్కిందా నీకు" అని అనగానే కమల్ "నాకు పిచ్చెక్కడం కాదు ఇదేం చేసిందో తెలిస్తే మీ అందరికి పిచ్చెక్కుతుంది" అనగానే "ఏం చేసిందిరా" అని రాజేందర్ అడుగుతాడు. "మన ఆస్తులు పోవడానికి మన ఇల్లు పోవడానికి ఈ పల్లవి వీళ్ళ నాన్న ఇద్దరు కలిసే కుట్ర చేశారు. ఇది మనిషి కాదు రాక్షసి" అని అంటా ఉంటే శ్రీకర్ "రే ఎందుకురా ఊరికే అరుస్తావు? పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ చేశాడంటే ఒక అర్థం ఉంది. పల్లవి చేయడం ఏంట్రా" అనగానే కమల్ ఫోన్ తీసి "ఇదేం చేసిందో అందరూ మీ కళ్ళతో మీరే చూడండి" అని ఆ వీడియో పెడతాడు. పల్లవి పోలీస్ స్టేషన్ లో ఆ వీడియోలో అంటదిగా, అదే ఆ వీడియోనే ఇక్కడ చూపిస్తాడు. "ఇది మా డాడీ చేశాడని ఎవరికైనా తెలిస్తే మా డాడీ వరకు కాదు నేనే నీ శాల్తీని లేపేస్తాను" అని అంటదిగా ఆ వీడియో చూపిస్తాడు. "నీకు నచ్చినప్పుడు నీకు టైం ఉన్నప్పుడు కాదు రేపే వచ్చి ఆ ఇంటిని స్వాధీనం చేసుకో. వాళ్ళందరూ రోడ్డున పడ్డం నా కళ్ళతో నేను చూడాలి" అని అంటదిగా ఆ వీడియో మొత్తం చూపిస్తాడు. అందరూ చూసి షాక్ అయిపోతారు. కమలేమో "చూసారా చూసారా ఇప్పుడు దీన్నేం చేయాలో మీరే చెప్పండి" కమల్ వల్ల నానమ్మ "ఒసేయ్ ఒసేయ్ ఏంటే నువ్వు చేసిన పని" అని అంటది. పార్వతి ఏమో "మంచిదానివని నమ్మించి మా కుటుంబాన్నే నాశనం చేయాలని అనుకుంటావా? నీకు మేమేం అన్యాయం చేశావని ఇంత ద్రోహానికి వడిగట్టావు" అని అంటది. రాజేందర్ ఏమో "నా చెల్లెలు దేవత. అలాంటి దాని కడుపున నీలాంటి పాపాత్మురాలు ఎలా పుట్టింది? ఛ! నిన్ను మా కన్న కూతురులా చూసుకున్నందుకు మేం నాశనం అయిపోవాలని కోరుకున్నావా? నువ్వేదో మంచిదానివి అన్నట్టు అవని అమ్మగారిని ఆడుకోసుకుంటున్నావు. వాళ్ళని నానా మాటలు అన్నావు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నిన్నేమనాలి" అని అంటా ఉంటే శ్రేయ "అప్పుడు అవని అలా చేసింది. ఇప్పుడు నువ్విలా చేస్తున్నావు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకేం అర్థం కావడం లేదు" అని సీరియస్ గా అంటది. కమల్ "దీంతో మాటలేండి దీన్ని చంపేయాలి" అని ఒక ఐరన్ ఏదో తీసుకొని కొట్టడానికి వెళ్తే అందరూ ఆపుతా ఉంటారు. "ఒరే కమల్ ఆగరా ఆగరా" అని ఎంతమంది ఆపుతా ఉన్నా అసలు ఆగదు. అప్పుడే అక్షయ్ ఇంకా అవని వచ్చేస్తారు. అవని ఇంకా అక్షయ్ "ఆగు ఆగు" అంటా ఉంటారు. అవని "కన్నయ్య ఆగు ఏంటి ఆవేశం ఆగు" అని అంటది. అయినా ఆగడు. "దీన్ని చంపేయాలి" అని అంటా ఉంటే గట్టిగా "కన్నయ్య ఆగు" అని అరుస్తది. "బుద్ధిందా నీకు? ఏంటి నువ్వు చేస్తున్న పని? చంపేస్తావా తనని" అని అనగానే "దాన్ని చంపేయాలి" అని ముందుకొస్తే మళ్ళీ అందరు ఆపుతారు. అవని చెంప మీద ఒకటి కొడతది. "ఏంటి నీ ఆవేశం? పిచ్చా నీకు? ఆవేశపడ్డం తప్ప ఆలోచించడం రాదా" అని అంటా ఉంటే కమల్ "ఇదేం చేసిందో మీరు కూడా చూశారు కదా వదినా. ఇంకా ఆవేశపడొద్దంటారేంటి" అని అంటాడు. అప్పుడు అవని "దేనికైనా ఒక పద్ధతి అంటూ ఉంటది కన్నయ్య. అంతేగాని ప్రతి దానికి ఆవేశపడిపోవడమే పరిష్కారం కాదు." వెంటనే కమల్ "నువ్వు ఎన్ని చెప్పినా ఎలా చెప్పినా దీన్ని క్షమించకూడదు. నీలాంటి రాక్షసి మనుషుల మధ్య ఉండొద్దని చెప్పి ఆ రోజే నిన్ను ఇంట్లో నుండి గెంటేశానే. విడాకులు తొక్క తోలు అంటూ మా వాళ్ళని బెదిరించి మళ్ళీ ఇంట్లో తిష్ట వేశావు. వసేయ్ నువ్వు నాకు విడాకులు ఇయ్యడం కాదే నేనే నిన్ను వదిలేస్తున్నాను. వదిలేయడం కాదు చచ్చావనుకుంటాను. పదవే బయటికి" అని జుట్టు పట్టుకొని
ఈడ్చకెళ్తాడు. అందరూ "కన్నయ్య ఆగు, ఒరేయ్ ఆగురా కమల్" అని అనుకుంటూ వెనక్కెళ్తారు. బయటకెళ్ళంగాల్నే "బావ వదులు" అనంటది. అందరొచ్చేస్తారు. కమలేమో "దీని విషయంలో నేను వదిలేదే లేదు" అని అంటా ఉంటే పల్లవి "ఏంటి? ఏంటంత రెచ్చిపోతున్నావు? సైలెంట్‌గా ఉన్నాను కదా అని ఆడదాని మీద నీ ప్రతాపం చూపిస్తున్నావా?" అనగానే కమల్ "ఆ! నువ్వెంత చేసినా తప్పు చేశాను అనే భయం లేకుండా ఏంటే వాగుతున్నావు" అని కొట్టబోతాడు. "నిన్ను" అని కొట్టబోతే పల్లవి చెయ్యిని పట్టుకుంటది. నెట్టేసి "నువ్వు చెప్పిందే నిజం. నువ్వు చెప్పిందే వేదం అని అనుకుంటున్నావా? నిజాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా?" అని అంటా ఉంటే కమల్ "నువ్వు చేసిన దారుణాలేంటో అనేది వీడియోలో చూశాను కదా! ఇంకేంటే నీ గురించి తెలుసుకునేది" అని అడుగుతాడు. పల్లవి "నీ దగ్గరున్న వీడియో చూసి నా గురించి నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా దగ్గరున్న వీడియో చూసి అప్పుడు మాట్లాడు" అని చిటికేసుకుంటూ ఫోన్‌లో వీడియో చూపిస్తది. ఆ వీడియోలో ₹1,00,00,000 ఇంటిని 50,00,000కే అమ్మేయడానికి మా అవని అక్క ఏం అమాయకురాలు కాదు. మా అక్కని మమ్మల్ని మోసం చేసి ఆ ఇంటిని లాక్కోవాలని చూస్తున్నారని నాకర్థమైంది. మీరంతా ఇదెందుకు చేస్తున్నారో, మీ చేత ఎవరు చేయిస్తున్నారో నాకు తెలియదు. తెలిస్తే మిమ్మల్ని, మీ చేత చేయించిన వారిని ఇద్దరిని వదలను. మా ఇంటిని స్వాధీనం చేసుకుని మా కుటుంబాన్ని రోడ్డున పడేయాలని చూస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ తోలు తీసి జైలుకి పంపిస్తాను జాగ్రత్త అనంటది. ఆ వీడియో మొత్తం చూపిచ్చి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. చెప్పండి. వీడియో అందరూ చూశారు కదా! ఇప్పుడు చెప్పండి మరి. అవని అక్కకి వడ్డీకి డబ్బులిచ్చిన ఆ వడ్డీ వ్యాపారి, మా డాడ్ ఇద్దరూ కలిసి మోసం చేశారని తెలిసి వెళ్ళి మా డాడ్‌ని కూడా తిట్టాను. హ్మ్. ఆ విషయంలో నాకు మా డాడ్‌కి పెద్ద గొడవ జరిగింది. మా డాడ్ తనకేం తెలియదని చెప్పినా కూడా మా డాడ్‌తో మాట్లాడడం మానేశాను. అవని అక్కని మోసం చేసినవాడు మా డాడ్ గురించి బ్యాడ్‌గా చెప్పినట్టే నా గురించి కూడా బ్యాడ్‌గా చెప్తాడనే డౌట్‌తో వాడికి తెలియకుండా నేను వాడితో మాట్లాడింది రికార్డ్ చేశాను. ఆ వెధవ చూపించిన వీడియో చూసి ఇంత రచ్చ చేస్తున్నారు కదా! ఇప్పుడు ఈ వీడియో చూసి ఏమంటారు మీరు? నేను మిమ్మల్ని మోసం చెయ్యాలి అని అనుకున్న దాన్నే అయితే మా ఇంటికి వెళ్ళిపోయి దర్జాగా ఉండకుండా మీతో ఎందుకుంటాను? ఈ ఇంట్లో ఉండే సమస్యల్ని భరిస్తూ ఉండాల్సిన కర్మ నాకేంటి? దీని గురించి ఆలోచించరా? అనంటది. కమల్ వాళ్ళ నానమ్మ ఒరే కమల్! ఆవేశం ప్రతి దానికి పనికిరాదురా అని అంటున్నా వినకుండా ప్రతి దానికి రంకెలేస్తావు. ఇప్పుడేమంటావురా? ఒసేయ్! వీడు తింగరోడన్న విషయం నీకు తెలుసు కదే! జరిగిందేదో జరిగింది. నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళవే! వెళ్ళు అనగానే పల్లవి అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతది లోపలికి. అవని, అక్షయ్ ఆలోచనలో పడతారు. కమలేమో మొహం తిప్పుకుంటాడిగ. పల్లవి రూమ్‌లోకెళ్ళి ఫీల్ అయితా ఉంటే అక్కడికి అవని ఎళ్తది. అవని పల్లవిని చూస్తా ఉంటే పల్లవి కమల్ నన్నేదో చేసేస్తాడని తెగ సంబరపడిపోయి ఉంటావు. నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగనందుకు ఫీల్ అయిపోతున్నావా? అని అంటా ఉంటే అవని నవ్వి నీకున్న తెలివితేటలతో టెక్నాలజీ ఉపయోగించి వీడియోని బాగానే మేకోవర్ చేసావు. వెరీ గుడ్ అమ్మా. నువ్వు మీ నాన్నతో కలిసి చాలా అంటే చాలా అరాచకాలు చేసావు. మీ ఇద్దరి ఆట కట్టించే సమయం దగ్గర పడింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారు అని అంటా ఉంటే పల్లవి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళొచ్చాక పోలీసులు మిమ్మల్నేదో చేస్తారని మమ్మల్ని భయపెడుతున్నావా? నువ్వు ఏం చెయ్యాలనుకున్నా, ఎలాంటి కేసులు పెట్టిచ్చినా వాటి నుండి ఎలా బయటపడాలో నాకు మా డాడ్‌కి బాగా తెలుసు అని అంటా ఉంటే అవని నవ్వుతది. పల్లవి భయపెట్టాలి, బెదిరించాలి అని అనుకుంటే నవ్వరు. మరి నువ్వెందుకు నవ్వుతున్నావు? అని అనగానే అవని చంటి పిల్లకు చెప్తున్నట్టు నచ్చజెప్తున్నా కూడా నేను చెప్పేది అర్థం చేసుకొని నీ అమాయకత్వాన్ని చూసి నాకు జాలేస్తుంది. ప్రమాదాన్ని కోరి తెచ్చుకునే నీ మూర్ఖత్వాన్ని చూసి నాకు నవ్వొస్తుంది. మరి కాసేపట్లో మా నాన్న అనగానే పల్లవి షాక్ అయ్యి ఏంటి మీ నాన్న అని అడుగుతది. అప్పుడు అవని ఛ! ఛ! మా నాన్న గాదు. మీ నాన్నే. మీ నాన్నే అరెస్ట్ అవ్వబోతున్నాడు. అది కన్ఫర్మ్ అనంటది. అటు ఎస్ఐ అక్షయ్‌కి ఫోన్ చేస్తాడు. చెప్పరా అభి అని అక్షయ్ అనగానే చాలా దారుల్లో ఎంక్వైరీ చేశాను. అన్నిట్లో చక్రధరే ఫ్రాడ్ చేశాడని తెలిసింది అని అంటా ఉంటే అక్షయ్ అవునా అని అడుగుతాడు. ఎస్ అక్షయ్. అతను తప్పించుకోకుండా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేకుండా అతనికి సంబంధించిన అన్ని ఐడీలు బ్లాక్ చేశాను. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. నేను అక్కడికే ఎళ్తున్నాను. మీరందరూ త్వరగా రండి.
అనగానే అక్షయ్ సరే వెంటనే వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. నాన్న, శ్రీకర్, కమాల్ అని అందరిని పిలుస్తాడు. ఇటు చక్రధర్ వాళ్ళ ఇంట్లో చక్రధర్ కూర్చొని ఏవో బాండ్ పేపర్స్ చూస్తా ఉంటే వాళ్ళ ఆవిడ వచ్చి ఏవండి అని మంచినీళ్ళు ఇస్తుంది. తీసుకొని తాగుతాడు. ఇక పోలీసులు అక్షయ్ వాళ్ళ ఇంట్లో అందరూ వచ్చేస్తారు. ఆ మోసం చేసిన అతన్ని తీసుకొని పోలీస్ వాళ్ళు రండి అని లోపలికి వెళ్తారు. అందరూ వెళ్తారు. రాజేశ్వరి వాళ్ళని చూసి ఏమండి మన ఇంటికి పోలీసులు వచ్చారేంటండి అని అడుగుతుంది. చక్రధర్ ఆ పోలీసులను చూసి ఆ మోసం చేసిండగా అతన్ని చూస్తే అతనేమో తలదించుకుంటాడు. తర్వాత పల్లవి ఉరుక్కుంటూ వస్తే పల్లవి ఫేస్ చూస్తాడు. లాభం లేదు నాన్న అన్నట్టు ఏడుపు ముఖం పెడుతుంది పల్లవి. ఇక రాజేందర్ వీళ్ళింట్లో వాళ్ళందరూ సీరియస్ గా చూస్తా ఉంటారు చక్రధర్ని. రాజేశ్వరి ఏమో అన్నయ్య మీరు పోలీసులతో వచ్చారేంటి అని అడుగుతుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు రాజేందర్ మాకు జరిగిన అన్యాయాలు మోసాలు అన్నీ మీ ఆయనే చేశారని తెలిసింది. కమలేమో ఒరేయ్ చక్రధర్, నువ్వు గుంట నక్కవని తెలుసు గాని ఇంత నీచుడు అని నాకిప్పుడే అర్థమైందిరా. అక్షయ్ ఏమో పోలీసులు వచ్చారు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే నీతో ఇలా మాట్లాడే పనే లేదు, ఈ పాటికి నీ కాళ్ళు చేతులు తీసుండేవాణ్ణి అని అంటాడు. ఎస్ఐ ఏమో చక్రధర్ నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అనగానే చక్రధర్ మీరు ఎవరో ఏదో చెప్తే నమ్మేసి నన్ను అరెస్ట్ చేయడం ఏంటి, వాట్ ఇస్ దిస్ అని అంటా ఉంటే ఎస్ఐ ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయం, పక్కా ఆధారాలతోనే వచ్చాం అని అనగానే చక్రధర్ దగ్గరికి వెళ్ళి నేనెవరో నా స్టేటస్ ఏంటో తెలియక వచ్చుంటారు అనగానే ఎస్ఐ మా పోలీసులకి క్రిమినల్ స్టేటస్ తో పని లేదు, అరెస్ట్ చేసి లోపలేయడమే మా పని అని అంటాడు. అప్పుడు చక్రధర్ మీరు అనుకున్నట్టు నేనేం క్రిమినల్ని కాదు, ఫ్రాడ్ పనులేం చేయలేదు అని అంటా ఉంటే ఎస్ఐ నువ్వు చేసావని చెప్పడానికే వీడిని తీసుకొచ్చాం అని ఆ మోసగాడిని చూపిస్తాడు. చక్రధర్ వాడెవడో ఏదో చెప్తే మీరు నమ్మేస్తారా, వాడు ఎవడో కూడా నాకు తెలియదు అని అనగానే కమల్ నవ్వుతూ వీడు ఎవడో నీకు నిజంగా తెలియదా? చక్రధర్ ఏమో తెలియదు అని సీరియస్ గా అంటాడు. కమల్ పక్కా? ఏయ్ తెలియదని చెప్తున్నాను కదా, వాడెవడో ఏదో వాగితే అదే నిజమని అనుకుని ఎవరు పడితే వాళ్ళని అరెస్ట్ చేసేస్తారా మీరు? అయినా నన్ను అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్ ఉందా మీ దగ్గర అని అడగంగానే ఎస్ఐ అది తీసి చూపిస్తాడు. వారెంట్ చూపించి వారెంట్, ఫోన్ తీసి విట్నెస్ రెండు ఉన్నాయి అని చక్రధర్ మాట్లాడిన వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి రాజేశ్వరి ఏడుస్తా ఉంటది. అవని ఇప్పుడేమంటారు అని చక్రధర్ని అడుగుతుంది. అప్పుడు అతను ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు ఎన్నైనా చేయొచ్చు, నా బిజినెస్ లో షేర్ ఇవ్వనందుకే వీడే ఆ మార్ఫింగ్ వీడియో చేయించాడు అని అంటా ఉంటే ఎస్ఐ వీడేవడో తెలియదని ఇప్పుడే కదా చెప్పావు, వీడికి నీ బిజినెస్ లో షేర్ ఇవ్వలేదని అంటున్నావేంటి, అంటే నువ్వు చెప్పింది అబద్ధమనేగా అని అంటా ఉంటే చక్రధర్ నేను అన్ని విషయాలు మాట్లాడతాను, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి నాకు అని వెళ్తా ఉంటే ఎస్ఐ ఆగు, లోపలికి వెళ్ళి ఇంటి వెనక నుండి పారిపోదామని అనుకుంటున్నావా, ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు తప్పించుకోలేవు అని అంటా ఉంటే చక్రధర్ మీరు అనుకున్నట్టు నేనేం తప్పు చేయలేదు, నేను నా లాయర్ని తీసుకొని మీ స్టేషన్కి వచ్చి మాట్లాడతాను, మీరు వెళ్ళొచ్చు అని ఫోన్ తీస్తా ఉంటే ఎస్ఐ ఎవరికి ఫోన్ చేసినా ఉపయోగం లేదు, మీ కాంటాక్ట్స్ అన్ని బ్లాక్ చేశాం. అక్షయ్ ఏమో చక్రధర్ దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని అడ్డంగా దొరికిపోయినా కూడా లాయర్తో మాట్లాడుతా అంటావేంట్రా అని కొట్టబోతే ఎస్ఐ వద్దు వద్దక్షయ్ అని అంటా ఉంటే అక్షయ్ ఏమో ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు అని కొట్టడానికి వెళ్తే ఆ ఎస్ఐ ఆగక్షయ్ నేను చెప్తున్నాను కదా, మేము చేయాల్సిన పని మీరు చేయకూడదు, వచ్చి జీప్ ఎక్కండి అని అంటాడు. చక్రధర్ ఏమో మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరొచ్చారు, నేను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి చూపిస్తాను అని వెళ్తా ఉంటే ఎస్ఐ అతి తెలివితేటలు చూపించినవనుకో పెద్దవాడివి పెద్ద మనిషివి అని కూడా చూడను, మర్యాదగా వచ్చి జీప్ ఎక్కకపోతే రౌడీల్ని కేటుగాళ్ళని తీసుకెళ్లినట్టు పోలీస్ స్టైల్లో నిన్ను తీసుకెళ్లాల్సి, ఆధారాలు నువ్వు మాకు చూపించడం కాదు నేను మీకు చూపిస్తాను, కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతికి ఈయనకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా దొరికితే తీసుకురండి అనగానే వాళ్ళు అలాగే సార్ అని వెళ్తారు. చక్రధర్ ఏమో ఏ ఆగండి, నా ఇల్లు చెక్ చేస్తున్నారేంటి ఆగండి అని అంటా ఉంటే ఎస్ఐ వాళ్ళు నేను చెప్పింది చేస్తారు, నువ్వు చెప్పింది వినరు అని అంటాడు. చక్రధర్ ఏమో టెన్షన్ పడతా ఉంటాడు. రాజేశ్వరి బాధపడతా ఉంటది. కమలేమో పోలీసుల ట్రీట్మెంట్ ఏసీలో కూర్చొని బిర్యానీ తిన్నట్టుండదు, 6 ఏళ్ల కింద తిన్నది కూడా బయటికి కక్కిచ్చేలా ఉంటుంది అని కోపంగా అంటాడు. కమల్ కూడా అని కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ కానిస్టేబుల్స్ కి కొన్ని డాక్యుమెంట్స్ దొరుకుతాయి, తీసుకొని వస్తారు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ లో సెల్ లో చక్రధర్ ఉంటాడు.
అక్కడికి పల్లవి వస్తది పోలీస్ స్టేషన్‌కి. వాళ్ళ డ్యాడ్‌తో మాట్లాడుతది. డ్యాడ్ నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అని అంటది. అప్పుడు చక్రధర్ నేను జైల్‌లో ఉన్నందుకు భయపడడం లేదు. కానీ మీనాక్షి ఇంకా అవనిల గురించి భయపడుతున్నాను అని అనగానే పల్లవి వాళ్ళ గురించి నువ్వు భయపడ్డం ఏంటి డాడ్ అని అడుగుతది. అప్పుడు చక్రధర్ మన ఆస్తి అవని సొంతం అవుతుంది. వెంటనే చక్రధర్ మీనాక్షి ఎవరో కాదు నా మొదటి భార్య అని అనగానే పల్లవి షాక్ అవుతది. అంటే ఆ అవని అని అడుగుతది. అప్పుడు చక్రధర్ నీకు సొంత అక్క అని అంటాడు. ఇక పల్లవి ఇంటికెళ్ళి మీనాక్షిని ఇంకా అవనిని అలా కోపంగా చూస్తా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ కూడా చేయండి.